హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వేటగాడు. పంచవని రాజ్యం రాజు విక్రమధీరుడు మహావీరుడు. అయితే అతనికి తనను మించిన వారు లేరన్న అహంకారం జాస్తి. అతడికి వేటంటే ప్రాణం. వీలు చూసుకుని తరచూ అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడేవాడు. ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడు మెరికల్లాంటి కొంతమంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడడానికి వెళ్ళాడు. ఒక జింకపిల్లను చూసి బాణం గురిపెట్టాడు. అదే సమయానికి దూరం నుంచి ఒక బాణం వచ్చి జింక బిల్లను తాకింది. అది నేలకు ఒరిగిపోయింది. తను గురిపెట్టిన జింక పిల్లను వేటాడినది ఎవరా అని విక్రమధీరుడు బాణం దూసుకొచ్చిన దిశగా చూశాడు. ఒక పొదం ఆట నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని వేషధారణ చూసిన విక్రమధీరుడు ఆడు తప్పక వేటగాడు అయి ఉంటాడని భావించాడు. ఆ వేటగాడు మహారాజును సమీపించినంతనే నమస్కరించి, మహారాజా క్షమించండి, మీరు జింక పిల్లను బాణం గురిపెట్టిన విషయం తెలియకనే నేను బాణం వదిలాను అన్నాడు. విక్రమధీరుడు కన్నెర్ర చేసి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు రణమల్లు, పొట్ట పోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను అని చెప్పాడతడు. నేను వేటాడదలిచిన జింకపిల్లను నీవు వేటాడి పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా నీ కుడి చేతి బొటన వేలును నరికిస్తాను అన్నాడు విక్రమధీరుడు. మహారాజా, తెలియక చేసిన తప్పుకు అంత శిక్ష తగదు. విలుకాడికి కుడి చేతి బొటన వేలు ప్రాణంతో సమానమని మీకు తెలియనిది కాదు అన్నాడు రణమల్లు. నీవు నన్ను మించిన విలుకాడుగా అని పరిహసించాడు విక్రమధీరుడు. మీరు యుద్ధభూమిలో ఎంత వీరులో ఈ అరణ్యంలో నేనంత వీరుని బదులు పలికాడు రణమల్లు. విక్రమధీరుడు ఆగ్రహంతో తక్షణం వీడి ప్రాణం తీయండి అని భటులను ఆదేశించాడు. భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగా హఠాత్తుగా ఒక మహావృక్షం మీద నుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజు మీద పడి అతన్ని చుట్టేసింది. మహారాజు సైనికులు బిత్తరపోయారు. కొండ చిలువ బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతని శక్తి చాలలేదు. సైనికులు కత్తులు దూసి కూడా కొండ చిలువ మీద దాడి చేస్తే మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు. ఆ దృశ్యం చూసిన రణమల్లు తక్షణమే విల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగలకుండా కొండ చిలువ మీదకు వదిలాడు. దాంతో కొండ చిలువ పట్టు సడలించింది. అదే అదునుగా విక్రమధీరుడు కొండ చిలువ బారి నుండి బయటపడి పరుగున యువతలికి వచ్చాడు. రణమల్లు కొండ చిలువను సమీపించి తలమొననున్న చురకత్తి తీసి దాని ప్రాణం తీశాడు. విక్రమధీరుడు రణమల్లును కౌగలించుకొని, అహంకారంతో నిన్ను చులకన చేసి మాట్లాడాను, నీ ప్రాణం తీయించబోయాను, అయినా నీవు నన్ను కాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావునే కోరతాను, నీలా దయచూపను. నీవు నాకంటే గొప్పవాడి, నన్ను మన్నించు అని కోరాడు. అందుకు రణమల్లు, మహారాజా, విలుకాడికి చేతి బొటనవేలు ఎంత ముఖ్యమో మనిషి అనేవాడికి మానవత్వం అంత ముఖ్యం. ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను, అంతేగాని ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు అని వినయంగా బదులు పలికాడు. విక్రమధీరుడు తన మెడలోని ముత్యాల హారం తీసి రణమల్లు మెడలో వేసి అతనికి కృతజ్ఞత చెప్పి వెనుతిరిగాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తేడా. ఆ రోజు ఎదురింటి రోజు పుట్టినరోజు వేడుకకు వచ్చి దగ్గర నుంచి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా 2 బుగ్గల మీద చేతులుంచుకొని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది 6 ఏళ్ల దీపిక. దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కగానొక్క కూతురైన దీపికను వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. మరి నువ్వేమైనా దీనికి దీపును కోపడ్డావా అని అడిగాడు భార్య మైత్రిని. లేదే, ఎందుకలా అడుగుతున్నారు అని అంది మైత్రేయి భర్తతో. మరైతే రోజు గలగలా నవ్వుతూ ఇల్లు పీకి పందిరి వేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది? నేను ఒంటింటి పనిలో పడి గమనించలేదు సుమండి. ఎదురింటి డాక్టర్ గారమ్మాయి రోజు పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, పదండి కనుక్కుందాం అంది మైత్రేయి. ఏమ్మా దీపు, అలా ఉన్నావేం రాననగా అడిగిన తండ్రి కేసి చూసిన దీపిక కళ్ళలో ఏదో బాధ కదలాడింది. మరేమో రోజుకి ఎన్ని బహుమతులు వచ్చాయో నాన్నగారు, కార్లు, బొమ్మలు, బట్టలు అంది రోజు. వెంకట్రాజుకి విషయం అర్థమైంది. అన్నట్లు, దీపు, రేపు బడిలో పాటల పోటీలు ఉన్నాయన్నావు, బాగా సాధన చేశావా? ఏది ఓసారి పాడి వినిపించు మరి అన్నారాయన దీపిక దృష్టిని మళ్లిస్తూ. తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది. తల్లి ఆ పాటలో 1-2 చోట్ల ఎలా చక్కని భావాన్ని పలికించాలో చెప్పి సర్దిద్దింది.
మరునాడు సాయంత్రం వెంకట్రాజు వచ్చేసరికి దీపిక గుమ్మం దగ్గర ఎదురయ్యింది. పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది. ఎంతో ఖరీదు చెయ్యని ఈ పుస్తకం చూసి నీకెందుకు సంతోషం తల్లి అని అడిగారు వెంకట్రాజు నవ్వుతూ. మరేమో, నాకు బహుమతి ఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్దయ్యాక ఎంతో గొప్పని గాయని అవుతానని మెచ్చుకున్నారుగా. అంటే ఇది నీ ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట అన్నాడు తండ్రి. దీన్ని భద్రంగా దాచుకుంటాను. ఎంత పెద్దయినా దీనిని నేను మర్చిపోలేను నాన్నగారు అంది దీపిక మెరుస్తున్న కళ్ళతో. చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం, వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయని తెలిసిన వెంకటపతి రాజు కూతురి తల ప్రేమగా నిమురుతూ అన్నాడు. దీపు, ఇప్పటికైనా కానుకలకి బహుమతులకి తేడా తెలిసిందా? కానుకలు అనేవి మనకు ఇష్టమైన వారు మన మీద ప్రేమతో ఇచ్చేవి. బహుమతి మన స్వయం కృషితో మన ప్రతిభకు గుర్తింపుగా మనం సంపాదించుకునేది. రెండూ సంతోషం కలిగించేవి. అయినా మన కష్టం లేకుండా వచ్చే వాటికంటే మనం కష్టపడి సంపాదించుకున్న బహుమతులకే ఎక్కువ విలువ. నీకు అర్థమైంది కదా? దీపిక బాగా అర్థమైందన్నట్లు తల ఊపడమే కాకుండా తనకి నచ్చిన బహుమతిని అలా అపురూపంగా గుండెకు హత్తుకొని చుట్టుపక్కల స్నేహితులందరికీ చూపించేందుకు సంబరంగా బయటకు పరిగెత్తింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మహారాజయోగం. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనేవాడు కడు పేదవాడు. అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనె పట్టలు, 1 గొడ్డలి. ఈ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాగలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయు వేగంతో నగరపు వీధుల వెంట రాజతీవితో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను, గుర్రాన్ని తిరిగిచ్చి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలకు శనగపప్పుకొని తిని కాసిని మంచినీళ్లు తాగి 1 గోనపట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు. తిరిగి మరునాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకొని వచ్చాడు. యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంత్రానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయు వేగంతో సవారైపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై, నమస్కారం మహాప్రభు అన్నాడు. ఎవరోయ్ నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాడిని. తమ దేశంలో వ్యాపారం ముగించుకొని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు తన జేబులోంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ, ఠాకూర్, రూపసింహుడి కానుకగా దీన్ని సింహరాజుకు అందచేయి. నీ పని సానుకూలంగా అవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకగా సింహలరాజును అందజేశాడు. గంధపు చెక్క ఎరగని సింహలరాజు ఆ కానుకను ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు. ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. మహాప్రభు, నేను పరదేశీ వ్యాపారిని. తాము పంపిన కానుక సింహలరాజుకు అందజేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు. నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. అరేబియా దేశం వెళుతున్నాను అన్నాడు వర్తకుడు.
అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహువరించు, నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు. వాటిలో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. రూపసింహ ఠాగూర్ గారికి సలాములు చెప్పి, ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి, వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంటబెట్టుకు వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయు వేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూసి, మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి అన్నారు. నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. నేను తిరిగి సింహళం పోతున్నాను అన్నాడు వర్తకుడు. అయితే వీటిని తీసుకుపోయి సింహళరాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు. వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి, అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించండి. ఈ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని, అందగాడని వర్తకుడి వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయ తలపెట్టాడు. రూపసింహుడు కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగర కూలలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయు వేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు. రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను, ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు. అక్కడ వర్తకుడు, సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్ళారు. సింహళ రాజకుమార్తెకు రూపసింహుడు వైభవంగా వివాహం జరిగింది. సింహళ రాజు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. చెప్పబోయే కథ పేరు రుజువు. సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊర్లో ఒకే దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు చౌకగా వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు నాన్నగారు, ఇవి మంచి రోజులు కావు, ఈ నెలలో పూజలు, వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు, అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కులిపోయే ప్రమాదం ఉంది, ఇలా అయితే నష్టాలలో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి కానీ ఈ కొబ్బరికాయలన్నీ ఈరోజే అమ్మకం చేయగలను, అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకు ముందే పరిచయం ఉండటంతో, ఒక కొబ్బరికాయ దేనికమ్మా తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. ఇంటికి చుట్టాలు వచ్చారు, పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు అని సమాధానమిచ్చింది సుగుణ. నీకు విషయం తెలియదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం? ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ? ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి, అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అడిగింది సుగుణ. పొరుగురు జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ళు ఊరంతా ఈ వారం పూజ చేసి సుఖంగా ఉన్నారు, ఇంతవరకు నీ చెవిన పడలేదా అని అడిగాడు సుబ్బరాజు.
నాకు తెలియదు అమాయకంగా అంది సుగుణ. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలజరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడా నాన్న అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే, మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావాల్సిందే. చూడు, ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్లే సుగుణ ద్వారా ఈ పూజ విషయం ఊరంతా పాకింది. సాయంత్రం లోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా, దిష్టి పూజ చేయాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడుపోయాయి. లాభం 2000 వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. లాభం సంబంధించిన దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు. మీకు తెలియదా? గృహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు. 10,000 వరహాలు ఇచ్చి ఈ తాయెత్తు కొన్నాడు. దీని వలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అంది సుమతి. సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పు లేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరును లేవదీసిన పుకారు 2000 వరహాల లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకొని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర 10,000 వరహాలు తీసుకొని తాయెత్తును అంటగట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 వరహాల నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు. ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తన స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వ్యత్యాసం. చంద్రాపీఠుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడు అని ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎక్కడో ఒకచోట భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవళముఖుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహుడు అనేవాడు. అతను నా ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అని చెప్పాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని అడిగింది భర్తని. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకుంది. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహుని ఇంటికి వెళ్ళారు. చదరంగం ఆడుతున్న వీరబాహు ధవళముఖుడి కేసి ఒకసారి చూసి, ఏవోయ్ వచ్చావా, కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెం సేపు కూర్చొని వెళ్ళి వస్తామన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిదే అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి
అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు, మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా అని అడిగింది. కళ్యాణం, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాడిని, రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను? నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహుడు డాలు కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముని హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూర్చోబోయ్, మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుని చేశారులే అన్నాడు. అతడు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూశావు కదా నా ఇద్దరు మిత్రుల్లో గల వ్యత్యాసం అన్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అపవాదు. పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు. ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకు పిలిచి, నాయన, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు, నీవు చెల్లెలు సఖ్యతగా ఉండండి, ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకొని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలితో, చెల్లి, నేను చాలా కాలానికి గాని ఇంటికి తిరిగి రాను. నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకుని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు నడుస్తోంది. సుబుద్ధి నౌకలు ఒకనొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు, రత్న కంబలాలు మొదలైన బహుమానాలు తీసుకొని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు. తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి, తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు. ఏ వణిజుడు కూడా తనకలాంటి అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఉండలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వటమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడటానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్రుడి చిత్తరుపై పడింది. ఎవరి సుందరవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు, అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు. ఆమె శీలానికి ఊక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి. అయితే నేను ఆమెను నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు సుదర్శనుడు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరకు, ఈ వైశ్యాంగన మాకు రాణి కావడమా, మా భార్యలు ఈమెకు సేవ చేయడమా అనుకున్నారు దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు, ప్రభు, ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును, ఆమె దుశ్శీల. ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పేది అసత్యం. చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెని ఎరుగుదునంటున్నాడు కాబట్టి ఆమె వేలు ముద్రికను తీసుకురమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకురమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, 2 నెలల కాలంలో నీవు ఈ స్త్రీ ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలుసుకొనలేకపోయినట్లయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పి, పెద్దమ్మ, నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము ఉంగరము తెచ్చి పెడతివా, నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశ పెట్టాడు. పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్నట్లు తెలుసుకుని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికి ఇచ్చింది. సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి
సుమిత్ర ఉంగరము పుట్టుమచ్చ రహస్యం తెలియజేశాడు. సుమిత్రపై చేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు గనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. కానీ సుబుద్ధి ఒక్క కోరిక కోరాడు. నేను ఈ దూరదేశంలో మరణించే ముందు ఒక్కసారి నా చెల్లెలను చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకోనివ్వండి. తర్వాత నిశ్చింతగా మరణదండన అనుభవిస్తాను. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలి కోక లేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు. తన అన్న చెప్పినట్లు నడుచుకోక వేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకున్న సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా అని అడిగింది. సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరిశీలించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే, కానీ దీనిని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు. తాము ధర్మస్వరూపులు, ఇది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనానిని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలను చెప్పి, ఈమె కర్ణాభరణం దొంగలించావట, దానిని వెంటనే ఆమెకు తిరిగిచ్చేయి అన్నాడు. సేనాని నిర్ఘాంతపై, ప్రభు, అసలు ఈమె ఎవరో నేనెరగను. నా జన్మలో ఎన్నడూ నేనీమె ముఖమైనా చూసి ఉండలేదు. నేనీమె కర్ణాభరణం దొంగలించటమేమిటి అన్నాడు. వెంటనే సుమిత్ర రాజు సుదర్శనుడి వైపు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండని ఎందుకు విధించారో సెలవీయండి అని ప్రశ్నించింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది. ఆయన తన సేనాని మరణదండన విధించి సుబుద్ధిని ఖైదు నుండి విడిపించి సుమిత్రను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి.